అందరికీ నమస్కారం అండి. నేనిప్పుడు లైవ్‌కి ఎందుకొచ్చానంటే, త్వరలో మనకి తెలంగాణలో ఈ 2025 సంవత్సరంలో స్థానిక ఎన్నికలనేవి జరుగుతున్నాయి గాబట్టి, దానికి మిర్యాలగూడ జెడ్పీటీసీ అభ్యర్థిగా బీసీ ఉమెన్ క్యాండిడేట్‌గా అంటే అది బీసీకి రిజర్వ్ అయి ఉంది. కాబట్టి బీసీ ఉమెన్ క్యాండిడేట్‌గా నేను పోటీ చేయాలనుకుంటున్నాను. దానికి త్వరలో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి నేను బరిలోకి దిగితే బగలాముఖి దేవి నా చుట్టూనే ఉంటది. కాబట్టి పూర్తి భారం బగలాముఖి దేవి మీద వేసి, అసలు మన దేశం అంటే ఏంది? ఈ దేశం మట్టి అంటే ఏంది? ఈ దేశానికి ఎంత చరిత్ర ఉంది? అది నా ద్వారా మీకు ఆ బగలాముఖి దేవి ఆశీస్సులతోటి మన దేశాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నాలాంటి ఒక అమ్మాయి రాజకీయంలోకి వస్తే అది ఎలా ఉంటుందో త్వరలో మీరు అందరూ చూడబోతున్నారు. చెప్తున్నా కదండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటంటే ధర్మంగా ఉండడమే నాకు నేర్పించారు. మా అమ్మ నాన్న నేర్పించారు, నాకు చదువు చెప్పిన టీచర్స్ నేర్పించారు. నేను ఉద్యోగం చేసే సమయంలో ఎంతోమంది దగ్గర నుంచి ఎన్నో రకాల అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, మన వ్యవస్థ ఎట్లా ఉంటుంది, మన దేశం ఏంటిది, మన రాష్ట్రం ఏంటిది, అసలు ఏంటి ఈ వ్యవస్థ ఏంటి, ఒక మనిషి వాడు బతకడానికి కూటి కోసం కోటి విద్యల్లో ఇన్ని రకాల విద్యలు అంటే ఆల్మోస్ట్ ఒక 16 సంవత్సరాల క్రియాయోగం చేసిన నేను. 16 సంవత్సరాల క్రియాయోగ ఫలితమే నన్ను ఈ పొజిషన్లో ఇంత గట్టిగా మాట్లాడే అవకాశం కూడా నాకు కల్పించగలిగింది ఆ యూనివర్సే, ఆ పరమశివుడే నాకు ఈ అవకాశాన్ని కలిగించిండు. ఇంకా దేవుళ్ళు కాబట్టి వారికి మనం కృతజ్ఞతలు ఏం చెప్తానులేండి. సో ఒక్కసారి నేను బరిలోకి దిగితే ఇంకా ఎవరేం మాట్లాడలేరు, అది మీరే చూస్తారు మున్ముందు. ఇదేది అంటే నేనేమి గొప్పలకు పోవట్లేదు, ఇంకా మాట్లాడలేరు అనమాట, అంతే. అది మీరే చూస్తారు, ఎందుకు మాట్లాడలేరు అనేది మీరే చూస్తారు. కాబట్టి ఈ రాజకీయ అరంగేట్రం నా ద్వారా ఇంకో 1,00,000 మంది మన భారతదేశానికి అవసరమైన రాజకీయ నాయకులను తయారు చేయడంలో కూడా తోడ్పాటు అందిస్తుందని నేను భావిస్తున్నాను. గెలుపోటములు అనేది పక్కన పెట్టాలి ఎప్పుడైనా సరే, ముందు ప్రయత్న లోపం ఉండకూడదు. నేను గవర్నమెంట్ జాబ్ చేసేది వదిలేసి మరి జెడ్పీటీసీగా ఇవాళ నామినేషన్ వేయాలి అనుకుంటున్నా అంటే దానికి నా 16 సంవత్సరాల కష్టం అనేది ఉంది. అదేదో నేను ఇవాళ ఒక తొందరపాటు నిర్ణయంతోటో లేకపోతే ఇంకేదైనా ఏదో కోపంతోటో ఏదో కసితోటో లేకుంటే విరక్తి ఇలాంటివి ఏమీ లేవు, ఇలాంటి అబ్జెక్టివ్స్ అనేవి ఏం లేవు. నేను ఒక 16 సంవత్సరాల క్రియాయోగం చేసి ఉన్నా కాబట్టి అది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంటుంది, ఎందుకు మరి ఈ రకంగానే రాజకీయాలు ఉండాలి, కొత్తగా ఉండలేవా, రాజకీయాలు అనేది ఎంతసేపు ఇట్లనేనా ఏంటి, అసలు చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయింది మన తెలంగాణ రాష్ట్రం. ఒక నోటిఫికేషన్ తోటి ఒక ప్రభుత్వం కూలి ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ అదే నోటిఫికేషన్ తోటి ఇంకో ప్రభుత్వం కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చేది కూడా ఆగిపోయింది. అంటే సిన్సియర్గా చదువుకున్న వాళ్ళకి, కష్టపడి చదువుకున్న వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అనేది మెయిన్ ఎజెండా. ఉమెన్ ఎందుకు ఉమెన్ని అత్యంత బలహీన వర్గాలలో ఎందుకు ఉమెన్ని చేర్చిరు? కాళీదేవిని పూజించే మన భారతదేశం ఎందుకు మరి ఉమెన్కి అంత ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళని ఒక ప్రతి దాంట్లో వాళ్ళని రాజకీయంగా యూజ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అందుకే నేను నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా మిర్యాలగూడ జెడ్పీటీసీ స్థానానికి నేను నామినేషన్ వేస్తాను. గెలుపు ఓటమి అనేది తర్వాత. ఒకసారి నేను బరిలోకి దిగితే అన్ని పార్టీ కార్యకర్తలతోటి కూడా నాకే ఓటు వేయించుకునే అంత సత్తా కూడా నాకుంది. ప్రతి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించిన మనుషులైనా సరే
నాకే ఓటు వేస్తారు వాళ్ళు. అంతటి కెపాసిటీ కూడా నాకుంది. నేను వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతా. అందుకే నేను ఏ పార్టీకి లొంగకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇవాళ మీ ముందుకు రావాలనుకుంటున్నాను. తొందరలో వస్తారు, ఎన్నో పార్టీల వాళ్ళు వస్తుంటారు, మీడియా కూడా చేస్తుంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టాలి. ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందు నామినేషన్ వేయడం అనేది నేను మొదటి నుంచి ఒక 16 సంవత్సరాల నుంచి నేను అనుకున్న, ఇది నా చిన్నప్పుడు అనుకున్నా. మళ్ళీ అది ఎందుకు మరి నెరవేరిందో, నాకు యూనివర్స్ సపోర్ట్ ఉంది, ఆ శివుడు ఆదిపరాశక్తి సపోర్ట్ ఉందనుకుంటా. కాబట్టి నేను ఖచ్చితంగా నామినేషన్ వేసి తీరుతా. దీనికి ఎవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళకే రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెప్పిన కదండి, ఒక దేవతని పరిచయం చేస్తా మీకు. ఒక లివింగ్ గాడెస్ ఎట్లా ఉంటుంది, ఆ లివింగ్ గాడెస్ తంత్రంతో ఏదైనా సాధించగలుగుతుంది అనేది మీకు పరిచయం చేస్తా. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను ఒక శబద్ధం తీసుకున్నా. అది దేశం కోసమే తీసుకున్నా. 16 సంవత్సరాల క్రియాయోగంతో ఇది పాసిబుల్ అయింది. కాబట్టి ఒకసారి నేను ఆన్ గ్రౌండ్ వస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా గెలవడమా లేదంటే ఇంకేదైనా అనేది తర్వాత సంగతి. కానీ నేనైతే అందుబాటులోనే ఉంటా, ప్రజలందరికీ అందుబాటులోనే ఉంటా. నేను ఒక జర్నలిస్ట్నే కాబట్టి ఆల్రెడీ నేను ఐదర్ ఆ ప్రొఫెషన్తో అయినా నేను అందుబాటులో ఉంటా. ఒకవేళ గెలిస్తే ఒక ప్రజాప్రతినిధిగా స్టూడెంట్స్ తరపున అత్యంత సామాన్యుల నుంచి ఉన్నత వర్గానికి సంబంధించిన ఓటు ఏ విధంగా అయితే సమానమో వాళ్ళందరికీ కూడా అదే రీతిలో అడ్మినిస్ట్రేషన్ అనేది, పరిపాలన అనేది అందించబడుతుంది. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాదు. సో ఇది నా ఎజెండా మెయిన్గా. కావున అందరూ దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.